హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 1 ఇయర్ దాటిన తర్వాత మా విహాన్కి న్యూ ఫుడ్స్ ఏమి ఇంట్రడ్యూస్ చేశాను అండ్ వాడి డైలీ రొటీన్ ఎలా చేంజ్ అయింది అని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మార్నింగ్ లేవగానే మాతో పాటు బ్రష్ చేయించడం అయితే అలవాటు చేశాము. టీత్స్ వచ్చేసిన తర్వాత ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుడ్ పెట్టేస్తాం కదా, జెమ్స్ ఉండిపోతాయి. సో కంపల్సరీగా బ్రష్ అయితే చేయించాలండి. బ్రష్ చేసిన తర్వాత కొంచెం మిల్క్ అయితే ఇస్తాను. మిల్క్ తాగేసి కాసేపు ఆడుకుంటాడు. నేనైతే డి విటమిన్ డ్రాప్ స్టాప్ చేసేసాను. సో మార్నింగ్ ఒక 45 మినిట్స్ వరకు కిందకి వెళ్ళి వాక్ చేసి కాసేపు ఎండలో తిరిగేసి వస్తారు. ఈలోపు నేను వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. ఫస్ట్ రాగి మాల్ట్ పెట్టిన తర్వాత ఇంట్లో చేసిన టిఫిన్ కూడా కొంచెం పెట్టేస్తాను. ఈ రాగి మాల్ట్ కోసం 2 స్పూన్స్ రాగి పౌడర్ అండ్ 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్ పౌడర్ తీసుకుంటాను. ఈ హోమ్ మేడ్ రాగి పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. 1 ఇయర్ వరకు ప్లెయిన్ రాగి జావే పెట్టేదాన్ని. 1 ఇయర్ తర్వాత నుండి హాఫ్ మిక్స్ చేసి పెడుతున్నాను. వాటర్ యాడ్ చేసుకుని లమ్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కుక్ అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అండ్ గీని కూడా యాడ్ చేసేసుకుంటాను. డ్రై ఫ్రూట్ పౌడర్ని 10th మంత్ తర్వాత నుండి యూజ్ చేయడం బెటర్ అండి, ఎందుకంటే డైజెషన్కి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ ఫేజ్లో పిల్లలకి ఫుడ్ పెట్టడం అనేది మనం చాలా ఓపిక్గా చేయాలండి. అండ్ అట్ ద సేమ్ టైం తిన్న కొంచెం ఫుడ్లో అయినా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఫుడ్ టైమింగ్స్ అయితే నేను ఏం చేంజ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్ సేమ్ టైమింగ్స్ ఫాలో అవుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా సేమ్ టైమింగ్స్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి డైజెషన్ మంచిగా అవుతుందండి. అండ్ అదే టైంకి ఆకలేస్తుంది కూడా. పిల్లలకి ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు వాటర్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి అంటే వాటర్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళకి అడగడం తెలియదు కదా, మనమే నిద్ర లేచిన తర్వాత ఆడుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో వాటర్ తాపిస్తూనే ఉండాలి. లేదంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అండ్ మెయిన్లీ వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బాత్ చేపించి పడుకోబెట్టేస్తాను. వాళ్ళు లేచేలోపు నా వర్క్స్ కంప్లీట్ చేసుకొని వాడికి లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు లంచ్కి సొరకాయ పప్పు అన్నం చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ రైసు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ ఎర్ర కందిపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి. అండ్ కొన్ని సొరకాయ ముక్కలు తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఇయర్ ప్లస్ బేబీ ఫుడ్లో మేజర్ చేంజ్ వచ్చేది ఏంటంటే సాల్ట్ ఒకటి యాడ్ చేసుకుంటాము అండ్ రైస్ మ్యాష్ అనేది కొంచెం తక్కువ చేసుకుంటాము. నేను 9th మంత్లోనే విహాన్కి ఎగ్ ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడైతే వీక్లో ఒక 2 టైమ్స్ ఎగ్ అండ్ 2 టైమ్స్ చికెన్ అయితే కంపల్సరీ ఇస్తున్నాను. నేను దీంట్లో పెప్పర్ పౌడర్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే రసం ఉంది, దాంట్లో ఆల్రెడీ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఈ రసం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇలా రసం పెట్టడం వల్ల పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుందండి. అండ్ కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ యూజ్ చేయడం వల్ల డైజెషన్కి హెల్ప్ అవుతుంది అండ్ బోన్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ 1 ఇయర్ దాటిన తర్వాత నుంచి లాస్ట్లో ప్లెయిన్ కర్డ్ కానీ కర్డ్ రైస్ కానీ పెట్టేస్తాను. కర్డ్ ఇప్పుడు అలవాటు చేయకపోతే తర్వాత అస్సలు తినడానికి ఇష్టపడరండి. సో కొంచెమైనా కర్డ్ ఇవ్వండి. దీంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయొద్దు, ప్లెయిన్ కర్డ్ ఇచ్చేయండి. సో బాడీలో ఉన్న హీట్ కూడా రెడ్యూస్ అవుతుంది కర్డ్ ఫీడ్ చేయడం వల్ల. సో ఇంక విహాన్ లేచిన తర్వాత వాటర్ ఇచ్చేసి ఆ స్లీపీ మోడ్ నుంచి బయటకు తీసుకురావడానికి ఒక 15 మినిట్స్ అయితే ఆడిస్తాను. తర్వాత ఫుడ్ ఫీడ్ చేస్తాను. అండ్ 1 ఇయర్ తర్వాత నుండి నడవడం స్టార్ట్ చేస్తారు కదా, సో ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఫుడ్ మీద అంత కాన్సన్ట్రేషన్ అయితే చూపించరు. విహాన్ అయితే బర్త్డే అయిన 2 వీక్స్ అసలు ఫుడ్డే తీసుకోలేదు. నేనైతే చాలా వరీ అయిపోయాను. డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్దామా అంటే ఫుల్గా యాక్టివ్గానే ఉన్నాడు. ఇంకా మా ఫ్రెండ్స్ని, అమ్మ వాళ్ళని అడిగితే అలానే చేస్తుంటారు ఆటల ధ్యాసలో పడి, బట్ గివ్ అప్ చేయకుండా ఏదో ఒకటి ఫీడ్ చేస్తూనే ఉండు అని చెప్పారు. మళ్ళీ నాకు తన రొటీన్ సెట్ చేయడానికి ఈజీగా 1 మంత్ పట్టిందండి. సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే బిలో 1 ఇయర్ అంతా మన కంట్రోల్లో ఉంటుంది. 1 ఇయర్ తర్వాత పిల్లలకి ఫీడ్ చేయడానికి చాలా పేషెన్స్ అయితే ఉండాలి అనిపించింది. లంచ్ అయిన తర్వాత ఒక 1 అవర్ ఆడుకుంటాడు. విహాన్ అయితే కొన్ని విషయాలు చాలా గుడ్ బాయ్ లాగా ఉంటాడు, లైక్ వాటర్ తాగడం, స్క్రీన్ చూడకపోవడం అలా. బట్ ఇంకా అల్లరైతే ఫుల్గా చేసేస్తాడు. ఎప్పుడు సీసీటీవీలానే చూస్తూ ఉండాలి, లేదంటే ఏదో ఒకటి పడేస్తాడు లేదా దెబ్బలు తగిలించుకొని వస్తాడు. ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకుంటాడు. పిల్లలు హెల్తీగా ఉండాలి అంటే ఫుడ్, వాటర్, యాక్టివిటీస్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఇంకా ఈవినింగ్ అయితే కిందకి తీసుకెళ్తాము ఒక 1 అవర్ to 1.5 అవర్ వరకు. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి రోస్టెడ్ మకానా ఇస్తాను. మకానా వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అండ్ ఒక ఫ్రూట్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఈరోజు అయితే పోమోగ్రానైట్ అండ్ ఇంకా ఇంట్లో చేసిన కారపూస కొంచెం. ఫ్రూట్స్ అయితే బనానా, పోమోగ్రానైట్, వాటర్ మిలన్ అండ్ యాపిల్ పెడుతున్నాను. మా విహాన్ అయితే ఈజీగా 1 to 1.5 లీటర్స్ వాటర్ అయితే తాగుతాడు. మీ పిల్లలు కనుక వాటర్ ఎక్కువ తాగకపోతే స్నాక్ టైంలో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఇవ్వండి.
మేముండే కమ్యూనిటీలోనే కింద పార్క్, ప్లే ఏరియా అండ్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. సో డైలీ కిందకి తీసుకొని వెళ్తాం ఈవినింగ్. విహాన్ కూడా ఫుల్గా ఆడుకుంటాడు అక్కడ పిల్లలతో. కింద నుంచి వచ్చాక బాత్ చేసి ఒక 1 అవర్ టాయ్స్తో ఆడుకుంటాడు. ఈలోపు నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. డిన్నర్కి వచ్చేసి అంతకుముందు ఓట్స్ పౌడర్ ఒక్కటే పెట్టేదాన్ని. ఇప్పుడు దాని క్వాంటిటీ తగ్గించి డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ మకానా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓట్స్ని అయితే వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను ఒక 2 వీక్స్కి సరిపడా. అండ్ ఈ డ్రై ఫ్రూట్ పౌడర్లో కాజు, బాదం, వాల్నట్స్, పిస్తా, ఎండు ఖర్జూరాలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, కుంకుమ పువ్వు, ఇలాచి వేసి పౌడర్ పట్టుకుంటాను. ఇలా పట్టిన పౌడర్ నాకైతే 1 మంత్ పైనే వస్తుంది. ఇదైతే నాకు ఫుల్ వర్కౌట్ అయింది అండ్ టేస్ట్ వైజ్గా కూడా మంచిగా ఉంటుంది. విహాన్ కూడా ఇది యూస్ చేశాక మంచిగా వెయిట్ గెయిన్ అయ్యాడు. అండ్ ఈ మకానా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మకానా, పుట్నాల పప్పు, అటుకులు వేయించుకొని పౌడర్ పట్టేసుకుంటే అది కూడా 1 మంత్ పైనే వస్తుంది. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో ఓట్స్ని పిల్లలకి యూజ్ చేయొచ్చండి. ఈ పౌడర్కి వాటర్ మిక్స్ చేసుకొని లమ్స్ లేకుండా కలుపుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. సెవెన్ 7:30 కల్లా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నైట్ అయితే ఒకసారి మిల్క్ తాగుతాడు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.